అరే ఓ విరూపాక్షుభయ్య, ఉరి శిక్ష పడ్డ ఖైదీలు 100 కహానీలు చెప్తారు. ఆ కుల్ఫీ గాళ్ళు చెప్తే మేందుకు నమ్ముతాం? మీడియా ఇక్కడ. పోనీ ఈ ఉల్ఫా గాడు చెప్తే నమ్ముతావా? లాలా నాయక్ చెప్పింది ప్రతి అక్షరం నిజం. ఆ డబ్బంతా నా ఒక్కడికే కాదు, ఎవడు ఎక్కడ ఏ స్కామ్ చేసినా చాలా మందికి వాటాలు వెళ్తాయి. పార్టీ లీడర్స్కి, పార్టీ హైకమాండ్కి, స్టేట్ హైకమాండ్కి, మా నియోజకవర్గ ఎంపీలకి, ఎమ్మెల్యేలకి, రెవెన్యూ డిపార్ట్మెంట్కి, పోలీసులకి మొత్తం 1500 కోట్లు పనిచేశాను. నాకు మిగిలింది జస్ట్ 500 కోట్లు. ఇది పచ్చి నిజం. ఇదిగో అందులో 100 కోట్లు నీకు ఇస్తా. బాంబు తీసేవే బాబు, తడిసిపోతుంది ఇక్కడ. ముదరే కాస్త ఊడిపోతుంది ఇక్కడ. తీయవే బాబు. నీకు మిగిలింది 500 కోట్ల 1500 కోట్ల? నిజం చెప్పలేదనుకో, దీంతో నీ కొనది కాస్త కసకసకని కట్ చేస్తా. 1500. చూసారా, చెడు మాట్లాడకు, చెడు వినకు, చెడు చూడకు అని చిన్నప్పటి నుంచి మనం వింటూనే ఉన్నాం. కరోనా వచ్చినా కూడా మారల. మంత్రి ఇకనైనా అబద్ధాలు మానండ్రా అని భగవంతుడు కరోనా సృష్టించి బుతికి తప్పమని బిగించాడు. మారండ్రా ఇకనైనా, బుద్ధి తెచ్చుకుని రాస్కెల్. ఊరుకో అన్న, మినిస్టర్ అన్నాక మిస్టేకులు చేస్తాడు. మళ్ళీ ఆయన నిలబడమనండి, ఈ ఎర్రిజన వాడిని ఎంపీ చేస్తారు. కానీ మా ప్రతిభాలాస్య మళ్ళీ పుట్టిన మదర్ తెరీసా అన్న, నన్ను కరోనా నుంచి కాపాడిన మా ఇంటి దేవత అన్న. నీ కరోనాకు డరోనా ఇంగిపారుడా. ఇస్మాయిల్ చెప్పినవన్నీ నిజాలు. నేను తప్పు చేశాను. నా హాస్పిటల్కి జ్వరంతో వచ్చినా, జలుబుతో వచ్చినా నెగిటివ్ని పాజిటివ్ చేసి కరోనా అని బెదరగొట్టి నేను వాళ్ళ దగ్గర నుంచి లక్షలు లాగేసుకున్నాను. అంతేకాకుండా ప్లాస్మా దానం ఫ్రీగా చేయించుకొని వాటిని నేను డబ్బున్న వాళ్ళకి ఆ ప్లాస్మాని అమ్ముకొని 150 కోట్లు సంపాదించాను. కావాలంటే పడుకుంటాను, 50 కోట్లు ఇస్తాను. నన్ను వదిలే ప్లీజ్. దొంగ, నా కరోనా రాకపోయినా వచ్చిందని నా దగ్గర 10 లక్షలు తప్పేసిందా? దాన్ని 7 o'clock బ్లేడ్ పెట్టి పీక్ కొయ్యాలి. తప్పుడు